హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజు వచ్చి కువైట్లోని అవినూస్ మాల్కి వెళ్తున్నాం అనమాట. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. ఎంత పెద్దదంటే 12 నుంచి సాయంత్రం వరకు తిరిగి ఎంత ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చి పార్కింగ్ అనమాట. మనం ఎక్కడ బండి పెట్టాము అన్నది ఇక్కడ చూసుకోవాలి. మనం ఎక్కడ పెట్టాము మనం పార్కింగ్, ఈ నెంబర్లు కానీ మిస్ అయిపోయినామంటే మనకు తెలియదు అనమాట. మళ్ళీ మనం తిరుగుతూనే ఉండాలి, ఎక్కడ పెట్టామని. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్లు అలా ఉంటుంది అనమాట. పెద్దది మాల్ ఇది, 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది మనం లోపలికి. ఇవి వచ్చి ముసలోళ్ళకి అనమాట పార్కింగ్. ముసలోళ్ళకి పార్కింగ్ అంటే ఎవరైనా వయసు అయిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పార్కింగ్ అనమాట అది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది గేట్ నెంబర్ 4. మనం ఎక్కడ తిరిగినా కానీ కిందికి మళ్ళీ ఇదే గేట్ దగ్గరికి రావాలన్నమాట. గేట్ నెంబర్ 4 దగ్గరికే రావాలి. మనం ఇప్పుడు గేట్లు వచ్చి 30 గేట్ల దాకా ఉండే అనమాట ఇలాంటివి. ఇప్పుడు పొద్దున మార్నింగ్ అయిందన, అన్ని షాపులన్నీ బంద్ చేశారు. చూడండి, ఇక్కడ ఈ షాపింగ్ మాల్ వచ్చి దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు అనమాట. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఇప్పుడు పొద్దున్న అయిందన, అందరూ ఎవరు లేరు, అందరూ వాకింగ్కి వచ్చినట్టు వచ్చారనమాట. వాకింగ్కి వచ్చారు కోవిటర్లు. చూసారా, ఇవన్నీ షాపులే అనమాట. అన్ని షాపులే మొత్తం. ఇటు పక్క నుంచి అటు పక్క చివరి వరకు ఉన్నది. మనకు ఏది కావాల్సింటే అది దొరుకుతుంది అనమాట. ఇవన్నీ షాప్స్ అనమాట. అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు పొద్దున్నే కదా, ఉదయం 9 అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక గంట సేపు ఉంటే ఫుల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ షాప్స్ అన్నీ అద్దాల షాపులు, అన్ని రెస్టారెంట్లు. నీళ్ళు భలే పారుతున్నాయి కదా, చూడండి, భలే పెట్టారు. పై నుంచి ఇలా కిందికి కారుతున్నాయి, చూసారు కదా. అది వచ్చి చీజ్ కేక్ ఫ్యాక్టరీ. చూసారా, ఇదంతా ఎలా ఉన్నదో, నచ్చిందా మీకు? చూడండి, ఒక ఏదో నమలి పురిగిప్పినట్టుగా ఉన్నట్టున్నది కదా, ఇంత పెద్దదో చూడండి. మొత్తం ఇక్కడ ఉండదు. ఇది ఒక్కసారికి వచ్చామంటే మొత్తం అంతా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇటు పక్క నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి. ఇది చూడండి, ఇది ఒక వెరైటీగా ఉన్నది కదా, ఇది చాలా బాగున్నది కదా. మొత్తం ఇది లోపలికి వస్తే అన్నీ వింత వింతలుగానే కనపడుతున్నాయి. ఆయన వచ్చి సెక్యూరిటీ అనమాట, కిందికి తీసుకెళ్ళడానికి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి మ్యాప్ అనమాట. ఏమన్నా ఆఫర్లు, ఈరోజు అయితే ఆఫర్లు అయితే ఏం లేవు, ప్రమోషన్లు అయితే ఏం లేవు. సర్వీసులు అంటే మొత్తం అన్ని ఇక్కడ గవర్నమెంట్కు సంబంధించిన సర్వీసులు కానీ ఇక్కడ ఉంటాయన్నమాట అవినూస్లో. చూడండి, తర్వాత వచ్చి ప్లే రూమ్స్ అంటే ప్రార్థన చేసుకోవడానికి రూమ్స్లో, వాలెట్ సర్వీస్ అంటే కార్లు పార్కింగ్ చేయడానికి సర్వీస్ ఉంటుంది. ఏటీఎంలు ఎక్కడ ఉన్నాయి, చూడండి, ఏటీఎంల మిషన్స్ ఎక్కడ ఉన్నాయి మొత్తం అన్ని చూపిస్తున్నాయి. ఏదో చూసినా, ఇది మనము ఈ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేసినామంటే ఇక్కడ దగ్గరలో ఏటీఎంస్ యాడ్ ఉన్నాయో ఆడ కనపడతాయి అనమాట. నీకు ఇంగ్లీష్లో కావాల్సింటే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు, అరబిక్లో కావాల్సింటే అరబిక్లో పెట్టుకోవచ్చు. ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం రాయాలన్నమాట. మనం సపోజు డిన్నర్ చేయాలి, సినిమా పోవాలి, ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా అంటే ఏమైనా ప్రోగ్రాములు అవి ఏమైనా జరుగుతున్నాయా అని ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఏమీ లేవు, ఈవెంట్స్ అయితే ఏమీ లేవు, ప్రోగ్రామ్స్ అయితే ఏమి లేవు. స్టోర్లు అనమాట. నీకు ఏ స్టోర్ కావాల్సింటే ఆ స్టోర్ పేరు టైప్ చేసామంటే అది ఎక్కడ ఉండాలి చెప్తుంది. సపోజు మనం రాద్దాం అమెరికన్ ఈగల్. ఇక్కడ అమెరికన్ ఈగల్ అని వచ్చిందనమాట. అమెరికన్ ఈగల్ కొడదాం.
ఇక్కడ ఎక్కడ ఉండదో ఈ క్యూఆర్ కోడ్ను కొడితే కనుక అక్కడికి తీసుకెళ్తుంది అనమాట ఇది మ్యాప్. మనం మళ్ళీ సపోజ్ సినిమా వెళ్ళాలి, సినిమా థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి ఇటు చెప్పినామంటే సినిమా థియేటర్లు చూపిస్తాయి. 2 ఉన్నాయి, స్కినీస్కోప్ ఒకటి, విఎక్స్ఎస్ సినిమాస్ ఒకటి అని 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇది కొడదాం. ఇది ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ ఉన్నదన్నమాట. చూపిస్తున్నారు కదా డెబెనమ్స్ పక్కన. మనం ఇక్కడికి వచ్చినా కూడా ఒకవేళ మిస్ అయిపోయినా కూడా మనం ఎక్కడ ఉన్నామని తెలుసుకోవడానికి ఈజీగా బాగుండదు కదా ఈ సిస్టమ్. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూసారా ఎట్లున్నదో. ఇది వచ్చి మొబైల్ షాపు, ఎక్సిటీ ఆల్గనం. ఇది వచ్చి ఫుడ్ లాగర్ అనమాట. షూస్ తర్వాత బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా ఓపెన్లో ఉన్నది. అదే ఇది బలం ఉన్నది కదా చూడండి, మొత్తం అంతా తిరుగుతుంది. దీని మీద నడిచినా కానీ పగలడం లేదు. ఇది చూస్తే కనుక కువైట్లో ఉన్నామా మనం బయట కంట్రీలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. యూరోప్లో ఉన్నట్టుగా ఉన్నారు కదా చూడండి. ఇది చూడండి, ఇది వస్తే కనుక ఖచ్చితంగా ఇది మటుకు చూడాలి. అంతా రౌండ్గా ఉన్నది కదా. ఏం చూడు, గ్రీన్ నేషనల్ అంట, పిల్లలు ఆడుకునేదాన్ని. ఇది అనమాట. ఇది వచ్చి గేట్ నెంబర్ 25, 26, 27 అని ఉన్నది. ఇది బ్యాంక్ అనమాట. ఇది చూడండి, ఇది బాగుందా. చూసారా ఒక వెరైటీగా కట్టారు కదా. అన్నీ చిన్న చిన్న ఇళ్ళలాగా పేర్చినట్టు పేర్చారు చెక్కలతో. పూలు బాగున్నాయి కదా. ఈ పూల చెట్టు పేరు ఏం పేరో చెప్పి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే తెలీదు, చిన్నగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.